హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మల్దర్ పిల్ల ఛానల్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చిన వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు ఫిష్ కర్రీ అనమాట. ఇది చాలా స్పెషల్ అండో. ఎందుకు అనుకుంటున్నారా? ఊరు మొత్తం తిరిగి ఇంత చిన్న చేప తెచ్చుకున్నాం అనమాట. అది చూస్తే మీరు కూడా నవ్వుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు చేప గురించి ఫిక్స్ అయిపోయాం, ఈరోజు అదే తీసుకురావాలని చెప్పి. కానీ ఎక్కడ చూసినా దొరకలేదనమాట. షాపులన్నీ తిరిగి తిరిగి మొత్తానికి అయితే సంపాదించాం నల్ల సందువ. ఇక్కడ తెల్ల సందువలు అయితే ఉండవు, నల్ల సందువలు అంటే చూడండి ఎంత చిన్న చేపని. ఇదిగో ఇదే మన చేప అనమాట. జస్ట్ 4 ముక్కలే వచ్చాయి అనమాట. ఈ 4 ముక్కలు మనం ఇప్పుడు కూర వండేసుకుని తినేయడమే. చూసారు కదా. ఇప్పుడు నేనైతే మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇది ఇప్పుడు నేను కట్ చేసిన ముక్క, అందుకే మీకు అలా ఉంది. సో ఇంత చిన్న చేప ఎంత రేట్ అనుకుంటున్నారు మీరు? 265 రూపాయలు. మరి వర్తో కాదో మీరే చెప్పాలి. ఇదిగోండి, ఇక్కడ మనం చేపల కూరకు కావాల్సిన మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసి అది కూడా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ డీటెయిల్గా మీకు ఏం చూపించట్లేదు, జస్ట్ పైన చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో అయితే తీసాను కానీ అది పెట్టాలన్న ఇంట్రెస్ట్ లేదనమాట. అది ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను. ఇంక ఇది కూడా మనం మిక్సీ కొట్టిన తర్వాత వచ్చిన పేస్ట్ని ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యి అలాగే పచ్చివాసన పోయింది అన్న టైంలో ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఉప్పు కారం అదన్నీ వేసి ఆ చేప ముక్కలను కూడా మనం ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట. తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అనిపించిన తర్వాత వాటర్ కూడా పోసేస్తే ఇంకా ఇది ఎక్కువసేపు అయితే ఏమడగదు కదా చేప, తెలిసిందే. అలాగని చెప్పి మనం ఎక్కువ వాటర్ కూడా పోయక్కర్లేదు. ఇదిగోండి కాసేపటికి ఇలా దగ్గర పడింది. ఎందుకు ఇది ముందు చెప్పినానంటే అంత మరీ టేస్ట్గా అయితే నాకు అనిపించలేదు. ప్రాసెస్ సేమే కానీ మరీ టేస్ట్ అయితే అనిపించలేదు అనమాట. అది చేప ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అంత పోస్ట్ చేయలేదు అనమాట. హాయ్ చెప్పు ఏంటో చెప్పేస్తున్నాడు. అత్త షాప్ మేము కూడా ఏమి వెళ్ళలేదు. సో లిటిల్ ఇండియా వెళ్ళినప్పుడు టీ షర్ట్లు అయ్యి ఎక్కడ బాగుంటాయంటే ఆ షాప్ సజెషన్ చేశారు. కాకపోతే అది మనకు దగ్గరలో కూడా ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఎలా ఉంటాయేంటో చూద్దామని చెప్పి మాతో పాటు మీరు వచ్చేయండి. ఇదిగోండి మనం వెళ్ళబోయే షాప్ ఇదేనమాట. చాలా దగ్గర మైడిన్ అనమాట దీని పేరు. ఇది ఫస్ట్ అసలు ఇందులో ఏముంటే మాకు జీరో నాలెడ్జ్, ఏం తెలియదు. జస్ట్ ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ షాప్ని చూస్తూ ఉంటాం. ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. కానీ ఆయన ఎవరో టీ షర్ట్లు బాగుంటాయి అన్నారు కదా అని చెప్పి ఓకే ఇది బట్టల షాప్ అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది ఏంటంటే, నేను ఫస్ట్ చాలా పెద్ద షాప్ అండి. చూడగానే ఇంత పెద్ద షాపా, అసలు బయటకు అంత షాపే కనిపించదు, పేరు తప్ప ఏం కనిపించదు అనమాట. అలాగే తర్వాత అనుకుని ఇదేంటి సూపర్ మార్కెట్లా ఉంది అనుకుంటూ ఉన్నాను. నా పిచ్చ మొహం కాకపోతే సూపర్ మార్కెట్లా ఉండడం ఏంటి, సూపర్ మార్కెటే అనమాట. పేర్లు తేడా ఉంటాయి కానీ అన్నీ ఒకటే కదా. కానీ ఇప్పుడు దాకా నేను చూసింది మా లోకల్లో ఇదే పెద్ద షాప్ అనమాట, చాలా పెద్దది. అలాగే నాకు మన డీమార్ట్ గుర్తొచ్చింది అనమాట. నాకు కొంచెం అంటే ఎంత స్పేషియస్గా ఉండదు కానీ అక్కడ డీమార్ట్, ఇక్కడ ఖాళీ ఉంది కానీ సేమ్ అక్కడ మనకు అన్నీ ఎలా ఉంటాయో ఏ ప్లేస్లో ఎలాగా అన్నీ సేమ్ ఇక్కడ కూడా అలాగే అరేంజ్ చేశారు. ఇక్కడ ఎప్పుడు నేను అలా డీమార్ట్ మోడల్ ఎక్కడా చూడలేదు కానీ ఈ షాప్ని చూశాను. ఈ ప్యాంట్లు అయితే బాగున్నాయి, 200 అనమాట. నైట్ ప్యాంట్స్కి అనమాట. క్లాత్ అది కూడా చాలా బాగుంది. అసలు అలా వెళ్తూనే ఉండాలి కానీ షాప్లో ఒకదానికి ఒకటి సంబంధం లేదనమాట. నేహాంత్ మేము చూడకపోతే మారిపోతాడు అన్నంత దారుణంగా అంత పెద్ద షాపు. ప్లస్ కాస్ట్ల పరంగా కూడా పర్లేదు, బాగానే ఉన్నాయిలేండి. ఇంకా ఇదిగో ఇక్కడ చెప్పులు కూడా నాకు నచ్చాయి కానీ నేనేం తీసుకోలేదులే. మొత్తం అస్సలు ఈ షాప్లోకి వస్తే దొరకందంటూ ఏది ఉండదు అనమాట, అన్నీ దొరికేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఈ బ్రీడ్ కేసులు కూడా చాలా తక్కువ రేటుగా వస్తున్నాయి. చాలా అంటే పోలో కదా, పోలో నార్మల్గానే ఎక్కువ ఉంటుంది. మరి డూబో ఒరిజినల్ మనకు తెలియదు కానీ ప్రైజెస్ కూడా నార్మల్ది కూడా మినిమం 200 లేనిదే, అంటే 200 రింగెట్లు లేనిదే రాదు. కానీ ఇక్కడ ఏంటంటే 100 రింగెట్కి కూడా ఉన్నాయి. ఇప్పుడు క్యాబిన్ది అదే 100 రింగెట్టే, పర్లేదు అనిపించింది అనమాట. కానీ మనకి ఇండియా వచ్చింది అప్పుడప్పుడు, ఇప్పుడైతే వాటితో మనకు పని లేదు కాబట్టి ఇంక మేమైతే ఏం తీసుకోలేదు. తర్వాత మాకు కావాల్సినవి కనిపిస్తాయి లేదో తెలియదు కానీ నేహాంత్కి కావాల్సింది మాత్రం వెంటనే కనిపించిపోతాయి. ఆడ బొమ్మల ప్లేస్కి ఆడ వెళ్ళిపోయి తీసేసాడు కూడా. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇది మాకు ఫస్ట్ కనిపించింది ఇదే అనమాట. పర్ఫ్యూమ్స్ అండి, ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. కానీ మనకు స్మెల్ ఏది చూడాలో ఆ స్మెల్ చూసేటప్పుడు ఇంకో స్మెల్ కంబైండ్ అయిపోయి మనకి ఏ స్మెల్ తెలియకుండా కాసేపటికి అయిపోతాం. నిజంగా నాకైతే ఈ కారం వచ్చేసి కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోద్ది అనమాట, తలపొడి వచ్చేస్తుంది అన్నీ కలిసిపోతాయి. కానీ ఇండియా వెళ్ళినప్పుడు మాత్రం ఎవరికైనా పట్టుకెళ్ళాలంటే బెస్ట్ ప్లేస్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అన్నీ చాలా రకాలు ఉన్నాయి, గిఫ్ట్లా ప్యాక్ చేసి కూడా ఉన్నారు కాబట్టి చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడ నాకు కిచెన్ ఐటమ్స్ చూడగానే కొంచెం స్పెషల్ అనిపించింది. ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడ గులాబీ పువ్వులు చేసుకునేది అలాగే జంతువులు చేసుకునేవి కూడా ఉన్నాయన్నమాట. మాల్స్లో మనకి ఎక్కడా కూడా ఇవి కనిపించవు, జస్ట్ ఇండియా స్టోర్లోనే కనిపిస్తాయి. కానీ
ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇవి కూడా అమ్ముతున్నారా అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ అసలు లేని ఐటెం అంటూ లేదండి, అన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇది ఉందా అది ఉందా అనుకుని కానీ నెతుక్కుని ఓపిక, అలాగే మనకి టైం ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చామంటే అన్నీ ఇంకా అసలు అది దొరుకుద్ది ఇది దొరుకుద్ది అని లేదు, కానీ అన్నీ దొరికేస్తాయి A to Z అనమాట. ఇంక స్పెట్స్ కూడా బాగున్నాయి పిల్లలకి, కానీ నేను ఏది తీసుకోలేదు. ఇంక ఇవి ఇయర్ రింగ్స్ అనుకున్నాను, కానీ ముస్లిమ్స్ చున్నీకి పెట్టుకుంటారు కదా అవన్నమాట. ఇంకా అవైతే చాలా ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ నిజం చెప్పాలంటే ప్రైజెస్ ఏంటంటే బయట ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి, బయట ఎక్కువ ఉన్నాయి. మరి ఆ లాజిక్ ఏంటి నాకు అర్థం కాలేదు. కానీ కొంచెం అన్నిటితో పోలిస్తే అన్నీ మ్యాక్సిమం సేమ్ రేంజ్ ఉన్నాయి, ప్లస్ కొంచెం ఇంకా తక్కువే ఉన్నాయి తప్ప ఇంకా మరీ ఎక్కువ అయితే లేవు. బయట దాని మీద పోలిస్తే ఎక్కువ రేట్లు అయితే లేవు, అంతంతే ఉన్నాయి కానీ ఒకటో రెండో తప్ప. ఇంకా ఇక్కడ చాక్లెట్స్ కావచ్చు, బన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ లూజ్ పసుపు, అలాగే కారం, మసాలాలు అన్నీ కూడా అమ్ముతున్నారు అన్నమాట. నార్మల్గా ఇలా ఏ మాల్లో కూడా అమ్మరు, ఇండియా స్టోర్లో తప్ప, కానీ ఇక్కడ అవి కూడా ఉన్నాయి. నాకైతే ఇవి ఏమొద్దు కానీ పసుపు ట్రై చేద్దామని చెప్పి నేనైతే పసుపు తీసుకున్నాను. కానీ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి అనమాట, అదొకటి మంచిగా అనిపించింది నాకు. తర్వాత ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఇండియన్స్ కంటే ముస్లిం షాప్ అనుకుంటుంది, మలై షాప్ కాబట్టి అందరూ వాళ్ళే అనమాట. ఒక్కళ్ళు కూడా నాకు ఎవరు మేము తప్ప ఇక్కడ ఎవరమో ఇండియన్స్ ఎవరు కూడా కనిపించలేదు. ఇంకా మేము కూడా మాకు కావాల్సినవి అయితే తీసుకుని మూర్తి అంటున్నారు, ఈ 2 సామాన్లకు నువ్వు ఇంత పెద్ద ట్రాలీ తీసుకుని వచ్చావా అంటే నేనైతే అసలు కొందామనే రాలేదు. కానీ మనకి బయట ఇక్కడ సేమ్ కొనాల్సినవి ఉంటాయి కనుక బయటకు వెళ్ళేది ఇక్కడే కొనుక్కుని వెళ్దాంలే అని చెప్పి ఎలాగ వచ్చామని తీసుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఐస్ క్రీమ్స్ కూడా తీసుకుని ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేద్దామని చెప్పి ఇంకా అలా మేము అనుకోకుండా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాము, ఎక్స్పెక్ట్ చేసింది దొరకలేదు, కానీ అనుకోకుండా షాపింగ్ పూర్తి చేసుకుని అయితే ఇంటికి బయలుదేరిపోయి. అదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.